హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నిన్న నేను చిన్న బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక వీడియో పెట్టాను. జనరల్ గా అంటే ఏదో కొంచెం బాధ అనిపించి ఏదో ఒకటి మనం మనతో సొసైటీకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఆ వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ డబ్బులు పెట్టి నేను కూడా ఒక యాప్ లో గెలుచుకున్నాను చెప్పడం తప్పు నా సైడ్ నుంచి. అది సో అది కూడా నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సారీ. ఇంకోటి ఏంటంటే చాలా మంది సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇలాగా చాలా మంది కామెంట్స్ చేశారు. సో ఇలాంటి కామెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. సో దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే రియల్ లైఫ్ లో మనకి డైరెక్ట్ గా కావచ్చు, సోషల్ మీడియా త్రూ కావచ్చు, కొంతమంది రియల్ హీరోస్ ని కలుస్తూ ఉంటాం మనం జనరల్ గా. సో అలాంటి వాళ్ళని డిస్కస్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. అంటే బెట్టింగ్ యాప్స్ ఎందుకు వద్దంటున్నానంటే ఈజీగా అమౌంట్ వస్తుంది, డే ఒక నైట్ లో లక్షాధికారులు అయిపోవచ్చు అని చెప్పి చాలా మంది అప్పులు చేసి మరి. నేను ఈ మధ్య ఒక ఫ్రెండ్ ద్వారా విన్నది ఏంటంటే ఒక అతను దాదాపు 80 లక్షల రూపాయలు బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. 80 లక్షలు బ్రో, 80 లక్షలు ఉంటే ఒక సామాన్యమైన పర్సన్ ఎంత లగ్జరీగా బతికేవచ్చు, వాళ్ళ లైఫ్ టైం హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 80 లక్షలు బెట్టింగ్ లో పెట్టి ఎంత సంపాదించాలని ఆశ, ఇంత అత్యాశకి వెళ్తే మనిషి ఇంకెక్కడికి మనం బాగుపడాలి చెప్పండి. ఇంకోటి ఈ జొమాటో, స్విగ్గీ, ఈ డెలివరీ బాయ్స్ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక రోజులో కనీసం 10-15 డెలివరీస్ వాళ్ళు ఇస్తే కనుక ఒక అప్రాక్సిమేట్లీ 500 to 600 రూపీస్ ఏదో సంథింగ్ వస్తుంది వాళ్ళకి కమిషన్ రూపంలో. సో దానికోసం వాళ్ళు నాకు తెలిసి ఓవరాల్ పర్ డే లో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్లు బైక్లు కావచ్చు, సైకిళ్ళు కావచ్చు, వాళ్ళకి ఉన్న వెహికల్స్ తిరిగేస్తా ఉంటారు. సో అంత కష్టపడి సంపాదించే డబ్బు అది. అట్ ది సేమ్ టైం ఈ మధ్య నేను సోషల్ మీడియాలో చూశాను, ఒక పెద్ద ఆయన నార్మల్ సైకిల్, హెర్క్యులస్ సైకిల్, పాత సైకిల్ పెట్టుకుని దాన్ని డెలివరీ వర్క్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీనికంటే హైలైట్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా చూశాను, ఒక బ్లైండ్ అతను, కళ్ళు కనిపించిన ఒక పర్సన్ వాళ్ళ స్నేహితుడి సహాయంతో ఏదో ఫ్రూట్స్ అనుకుంటా ఏదో గంపలో మోస్తా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు అతను చేయబట్టుకుని వెళ్తున్నాడు, వెయిట్ తీసుకుంటున్నాడు, మళ్ళీ చేయబట్టుకొని తీసుకొచ్చి అన్లోడ్ చేస్తున్నాడు. సో ఒక బ్లైండ్ పర్సన్ వాళ్ళకి అంటే సొసైటీలో మనం చెప్పకూడదు, ఇలా తప్పు, ఇలా చెప్పడం కూడా తప్పే. మామూలు చూస్తూ ఉంటాం టైంలో అలా బెగ్గింగ్ చేసుకుని బతికేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని నేను ఇలాగే ఎందుకు బతకాలి, ఇలా ఎందుకు బతకకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్ గెయిన్ చేసుకుంటూ అతని స్నేహితుడి సహాయంతో ఆ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నట్టు కళ్ళు లేని వ్యక్తి. ఇంకొక పర్సన్ కూడా చూశాను, అంటే ఇతనైతే ఇంకా హ్యాట్సాప్ చెప్పాలి. ఇతనికి 19 సంవత్సరాలు కూడా లేదు, ఇతను 19 సంవత్సరాలు అనుకుంటాను. ఉత్తరాఖండ్ సంబంధించి ఒక పర్సన్ ఆ బాంబేలోనే ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసుకుంటా నైట్ అయిపోయి డ్యూటీ అయిపోయిన తర్వాత అతని రూమ్, అతను వర్క్ చేసిన ప్లేస్ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే ఆ 10 కిలోమీటర్ రన్నింగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఒక అతను ఈ వీడియోని తీశాడు అనమాట, కార్ లో వెళ్తూ వీడియో తీశాడు. ఎందుకు రన్నింగ్ చేస్తాను ఈ టైంలో అంటే, ఇలాగ నేను ఇట్లా పలానా చోట పని చేస్తున్నానండి, నా రూమ్ ఇలా 10 కిలోమీటర్లు, సో ఇలా రన్నింగ్ చేసుకుంటూ వెళ్తాను రోజు, ఇదే నా దినచర్య అన్నట్టు చెప్పాడు. సో ఎందుకు ఇలా రన్నింగ్ చేయాలి అంటే నేను చెప్పేది ఏంటంటే నేను ఆర్మీలో చేరాలనుకుంటున్నాను, నా లైఫ్ గోల్ అదనమాట. సో కుటుంబం గడవడానికి వర్క్ చేసుకుంటాను, కానీ దీంతో పాటు నా ప్రాక్టీస్ కూడా ఉంటుంది కదా అన్నట్టు ఇలా రన్నింగ్ చేసుకుంటూ వెళ్తానండి ప్రతిరోజు. ఏంటంటే మార్నింగ్ చేసుకోవచ్చు కదా, మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని రావాలి. నా రూమ్ లో ఎవరు ఉండరు, నేను మా అన్న ఉంటాము. సరే ఇప్పుడు రా మా ఇంటికి రా, డిన్నర్ నేను చేస్తానంటే లేదు మా అన్న నేను తినేస్తే మా అన్నకి వెళ్ళాలంటే మీ అన్న ప్రిపేర్ చేయాలంటే అతను 9 డ్యూటీ తీసుకొని వస్తాడు, నేను వచ్చేటప్పుడు ప్రిపేర్ చేసి పెట్టాలి అతను వచ్చేటప్పటికి అంటాడు. సో ఇవి ఒకసారి ఈ వీడియో చూడండి. ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుంది చూడండి ఇలాంటి వాళ్ళని చూస్తే. సో ఇంత కష్టపడి బతికే వాళ్ళు కూడా ఉన్నారు మన దేశం. వీళ్ళనమాట మనకి ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. మనం ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా గొప్ప గొప్ప మనుషులు, గొప్ప గొప్ప కుటుంబాల కోసం గొప్ప గొప్ప త్యాగాలు చేసే వాళ్ళు ఉంటారు మన మధ్యలో. సో ఇలాంటి వాళ్ళని చూసుకోవడం నేర్చుకోండి దయచేసి. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళదు. బెట్టింగ్ యాప్ లో 10 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు వస్తాయి, ఆశ చూపించడానికి డే 1 అలాగే వస్తా ఉంటాయి. కానీ వెళ్ళడం స్టార్ట్ అయితే మీకే తెలియదు లక్షల్లో లాగేసుకుంటారు మన దగ్గర నుంచి. సో దయచేసి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్, దయచేసి తప్పుగా అనుకోవద్దు. బెట్టింగ్ యాప్స్ మాత్రం, బెట్టింగ్ యాప్స్ సంబంధించి రమ్మీ అని చాలా ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇవి నేను చాలా
మాట్లాడున్నాను దీని గురించి. ఎందుకంటే టైం పాస్ ఆడుతున్నాం అని చెప్పి చెప్తారు, కానీ టైం పాస్ అనేది స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అదే సీరియస్గా అయిపోయి మన దగ్గర నుంచి లక్షలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి ఏవైనా కూడా సరే, ఏ గేమ్స్ అయినా సరే, బెట్టింగ్ యాప్ సైడ్ మాత్రం దయచేసి వెళ్ళకండి. మనకున్న దాంట్లో మనం హ్యాపీగా బతుకుతాం, తృప్తిగా బతుకుతాం. మనం మన జలసాల కోసం, సరదాల కోసం కుటుంబాన్ని బలి చేయకుండా మనం హ్యాపీగా ఉందాం. ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఇది గుర్తుపెట్టుకోండి. మనకంటూ మనల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది. సో ఆ కుటుంబం కోసమే బతుకుదాం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం. మరొకసారి చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరచాలని నేను ఈ వీడియో చేయలేదు. దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకండి. థ్యాంక్ యూ.